మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 6న భేటీ కావడాన్ని స్వాగతిస్తున్నట్లు టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఇద్దరు సీఎంలు కలిసి మాట్లాడుకుంటే 10 ఏళ్ల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. సీఎంల భేటీ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి తాము మరోసారి వినతి పత్రం ఇస్తామని చెబుతున్న ప్రొఫెసర్ కోదండరాంతో మా ప్రతినిధి ప్రతాప్ ఫేస్ టు ఫేస్. 6న 2 రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి 10 ఏళ్ల కాలంలో విభజన సంబంధించిన అంశాలు ఏవైతే పెండింగ్లు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా కొలికి తీసుకురావాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ నెల 6న కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు భేటీ కావాలని చూస్తున్నారు. అయితే ఒక తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసిన కోదండరాంతో ఉన్నారు. కోదండరాంతో మనం మాట్లాడదాం. అసలు విభజన సంబంధించిన సమస్యలు ఏంటి, వాటిని ఏ విధంగా పరిష్కరించుకోగలుగుతామనే అంశాన్ని మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రధానంగా దాదాపు రాష్ట్ర విభజన జరిగి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్ళకి సంబంధించి కూడా షీలాబేడి కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీలో కూడా ఇంకా కొన్ని ఇప్పటికీ ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుంటే ఆ సమస్యలు పరిష్కారం అవుతాయంటారు? ఇంకొక మార్గం ఏం లేదు. చట్ట ప్రకారము ఆ కమిటీ పరిష్కారం చేయాలి, లేకపోతే ఇక కేంద్ర ప్రభుత్వం సమావేశం పిలిచి పరిష్కారం చేయాలి చట్టం ప్రకారం. అది కాకపోతే ముఖ్యమంత్రులే కూర్చొని మాట్లాడుకోవాలి. ఇది ఇంత చట్టం చెప్పిన పద్ధతి కానీ మనం అందుబాటులో ఉన్న మార్గం కానీ తప్ప ఇంకోటి లేదు. కానీ గతంలో కేంద్రం పెద్దన్న పాత్ర పోషించింది. హోంమంత్రి ఆధ్వర్యంలో కూడా ఒక షీలాబేడి కమిటీని కూడా వేశారు. ఆ షీలాబేడి కమిటీ ఎందుకు పరిష్కారం చేయలేకపోయింది సార్? ఏ సమస్యలను పరిష్కారం చేయలేక? అంటే షీలాబేడి తన ప్రయత్నం తాను చేసింది, కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే దానిపైన చర్యలు తీసుకునే విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ వాళ్ళు కూడా చొరవ చూపలేదు. కాబట్టి కారణాల వల్ల ఏమైందంటే షీలాబేడి కమిటీ కూడా ఎంతకాలం అని ఉంటుంది, ఉండదు కదా. వాళ్ళు తమ నివేదిక సమర్పించి వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇది జరిగిన వాస్తవం. సార్, ప్రధానంగా ఇప్పుడు ఈ షెడ్యూల్ 9లో కానీ 10లో కానీ అపరిష్కృతంగా ఉన్నాయి, ఆ పెండింగ్లో ఉన్నాయి అంటున్నారు కదా. ఇవి ఎందుకు పెండింగ్లో ఉంచాల్సి వచ్చింది సార్? అంటే ఈ ఆస్తుల పంపకానికి సంబంధించి ఒక స్పష్టతకు రాలేకపోయింది, రావాల్సి